మా విషయానికి వస్తే తెలుగు పిక్చరు రంగుల రాట్నం అయింది. రంగుల రాట్నం అయిన వెంటనే బాపు గారు సాక్షి సినిమా తీయడం కోసం ఆఫీస్కి రండి, ఆర్టిస్ట్ సెలక్షన్ ఉంది ఇవాళ అని అంటే నేను మా ఫాదర్ వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ కృష్ణ గారు ఉన్నారు. అక్కడే ఫస్ట్ టైం మీట్ అయ్యారు కృష్ణ గారిని మీరు? చూశాను, ఆయన నన్ను చూశాను, నేను ఆయన చూశాను. ఎవరు ఏమో పట్టించుకోలేదు. ఏమి స్పందన? లవ్ ఎట్ ఫస్ట్? ఆయన నవ్వరు, నేను నవ్వను. నవ్వు లేదు, లవ్వు లేదు? లేదు, అప్పుడు ఏమీ లేదు. బాపు గారు అన్నారు చాలా బాగుంది పేరు, మన సాక్షి ఇట్లా 4 రోజులు అవుట్డోర్లో షూటింగ్ ఉంది, ప్రిపేర్ అవ్వండి అని అంటే అప్పుడు నాన్న అమ్మ ఇద్దరు ప్రిపేర్ అయ్యారు నాతో. 4 రోజులు ఉండాలి కదా, ఒంటరిగా ఎలా ఉంటుంది అని. అక్కడ బాపు గారు ఏం చేశారంటే విలేజ్లో చక్కగా కాటేజెస్ లాగా వేయించేసి కొందరిని ఇళ్లలో పెట్టడం అట్లా పెట్టేసి కాటేజెస్ లాగా వేశారు. షూటింగ్ ఇక రేపు షూటింగ్ అనగా ఇవాళ స్కెచెస్ వేసేవారు ఆయన. బొమ్మలు, ఆర్టిస్టు, సైషను, క్లోజప్, లాంగ్ షాట్, మిడ్ షాట్ అని అన్ని స్కెచెస్ వేసేవారు. సరే నేను దగ్గర కూర్చొని ఏంటండి ఇదన్నీ అని అడిగాడు. అప్పటికి నాకు 3వ సినిమాయో ఏమో అది. రేపు తీయబోయే షార్ట్స్ నేను స్కెచెస్ వేసుకుంటున్నాను. ఇంట్రెస్ట్ వచ్చేసింది, నేర్చుకున్నా. అదే పని సాయంత్రం అయితే ఇంకా ఆయన దగ్గర కూర్చోవటం, స్కెచెస్ చూడటం, ఇది లాంగ్ షాట్, ఇది మిడ్ షాట్, ఇది లాంగ్ షాట్, మిడ్ షాట్. సరే ఈ షూటింగ్ అయిపోతూ ఉంది. అయిపోయి గుడిలో మీసాల కృష్ణుడు అని ఉన్నాడు. ఆ కృష్ణుడికి మీసాలు ఉంది. అక్కడ నాకు కృష్ణ గారికి పాట, అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా కట్టరా తాళి బొట్టు కట్టరా. ఈ షూటింగ్ జరిగేటప్పుడు రాజ్బాబు వచ్చారు అన్నాడు, అయిపోయింది మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయింది అన్నాడు. ఏంటి ఆ గుళ్ళో తాళి కట్టే సీన్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయింది అన్నాడు. అదేంటి అలా మాట్లాడతావు అసహ్యంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న. లే ఇది పవిత్రం, ఈ టెంపుల్ ఒక మహత్యం, అది ఇక్కడ తాళి కట్టంటే అయిపోయింది, అంతే అయిపోయింది పెళ్ళి, ఏం ముహూర్తాలు అన్నాడో అయింది. అలా తదాస్తు అనేసారు. అప్పటి వరకు మీకు కానీ కృష్ణ గారికి కానీ ఆలోచన లేదా అసలు? అంటే ఆకర్షణ ఉండిందా? కొద్దిగా అంటే కృష్ణ గారికి ఉన్నింది, నేను చెప్తున్నాను. కృష్ణ గారికి ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఎవరితో మాట్లాడరు సాధారణంగా, నాతో కొంచెం ఎక్కువ మాట్లాడేవారు. అది సినిమాకి పోదాం, మేమందరం కలిసి ఆర్టిస్టులు అందరం కలిసి సినిమాకి వెళ్ళాం. ఏదో టూరింగ్ టాక్స్ సినిమా అది. ఎవరో ఒక ముసలిది వచ్చి మీ ఇద్దరు అన్న చెల్లెళ్ళా బాబు అని అడిగింది. మండిపోయింది నాకు. అన్న చెల్లెళ్ళం కాదు. కానీ మీ ఇద్దరు అన్న చెల్లెల వేషం వేశారు. తర్వాత వేసాం. జమున గారు హీరోయిన్, నేను తర్వాత బొమ్మలు చెప్పిన కథలో కూడా వేసాం. అవును, కానీ అప్పటికి మీరు అన్న చెల్లెలు కారం తేలిపోయింది కాబట్టి అది పర్వాలేదు. ఆ తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ అప్పుడు డిసైడ్ చేశారు మనం పెళ్లి చేసుకుందాం అని. ఫస్ట్ మీరు అడిగారా, ఆయన అడిగారా? ఎలా అడిగారు చెప్తారా కొంచెం? రాజ్బాబుతో అదే మీరు చూసారా, ఇంకా సిగ్గుపడుతున్నారు మీరు. రాజ్బాబు ఆయన క్లోజ్ ఫ్రెండ్ కదా. షూటింగ్ జరుగుతుండగా వచ్చి కృష్ణ గారు మాట్లాడాలంటున్నారు, మాట్లాడతారా, ఇక్కడికి వచ్చి మాట్లాడమన్నా గదిలోకి, నేను అక్కడికి రాను అన్నా. నా గదికి వచ్చారు. వచ్చి ఇలా అనుకుంటున్నాను, నాకు మా నాన్న ఉన్నారు అక్కడ, అటుపక్కున్నారు, ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలో తెలియలే. చెప్తాను, ఈ సినిమా అయిపోనివ్వండి, చెప్తాను. అది అయిపోయే టైప్కి డిసైడ్ చేసుకున్నాం. అత్తగారు కొత్త కోడలు షూటింగ్ టైంలో పెళ్లి చేసుకుందాము డిసైడ్ అయింది. డిసైడ్ అయితే ఇక అందరూ తిట్టడం మొదలెట్టారు, ఇది ఏం కాంబినేషను, నువ్వేంటో ఎలికలాగున్నావు, ఆయనేమో పైల్మాన్ లాగా ఉన్నాడు, అందరూ ఏమి ఇప్పుడు నీకు ఇట్లా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, నీకు ఎందుకు ఇట్లా అని. ఏమో ఎవరికి చెప్పలేదు. మీకు ఎక్కడ భయం వేయలేదా అప్పుడు? సొసైటీ ఏమంటుంది, సొసైటీ గురించి ఆలోచించలే. అంటే ఆలోచన కూడా రాలే, సొసైటీ గురించి కూడా ఆలోచించలే. రాఘవులు ప్రొడ్యూసర్ అనుకుంటాను, ఆయన, రమాప్రభ, ఇంకొక హీరోయిన్ అమ్మాయి, అందరం కలిసి తిరుపతి వెళ్ళిపోయాం. తిరుపతి వెళ్ళిపోయి అక్కడ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ నేరుగా ఇంటికి రాలే. ఇంటికి వస్తే గొడవ అవుతుంది కదా, ఆల్రెడీ వేరే ఇల్లు చూసి పెట్టేసుకున్నాం. అన్ని ప్లాన్ చేస్తాం. అన్నానగర్లో వేరే కొత్త ఇల్లు తీసుకొని నేరుగా అక్కడ దిగిపోయాం, ఇంటికి రాలే. నాన్నగారు నాతో అయితే ఒక 1 year 2 years మాట్లాడలే.